హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము బయాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ వచ్చేసి, పట్టుపురుగులు ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత మరణిస్తాయి. ఆప్షన్ 2, ఈ గుడ్లను మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి పొరపైన ఉంచి పొదగనిస్తారు. ఆప్షన్ 3, అవి గొంగలి పురుగులుగా మారి రాత్రి పగలు తేడా లేకుండా మల్బరీ ఆకులు తింటాయి. సో పై వాక్యాలలో పట్టుపురుగు గుడ్డు దశ నుండి సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఆప్షన్ 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2, 1, 3 మాత్రమే. ఆప్షన్ 3, 3, 4 మాత్రమే. ఆప్షన్ 4, 1, 2, 3 సరైనవి. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1, 2, 3 మూడు కూడా సరైనవే. పట్టుపురుగులు ఒకేసారి 500 గుడ్లను పెట్టి తర్వాత మరణిస్తాయి. ఈ గుడ్లను మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తడి పొరపైన ఉంచి పొదగనిస్తారు. అవి గొంగలి పురుగులా మారి రాత్రి పగలు తేడా లేకుండా మల్బరీ ఆకులు తింటాయి అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మాంసాన్నిచ్చే విదేశీ రకాలను గుర్తించండి. ఆప్షన్ 1, న్యూ హంప్ షేర్. ఆప్షన్ 2, రోడ్ ఐలాండ్ రెడ్. ఆప్షన్ 3, ప్లేమౌత్ రాక్. ఆప్షన్ 4, వైట్ లెగ్ హార్న్. ఆప్షన్ 5, పైవన్నీ. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5, పైవన్నీ. న్యూ హాంప్షైర్, రోడ్ ఐలాండ్ రెడ్, ప్లేమౌత్ రాక్, వైట్ లెగ్ హార్న్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టు పురుగులను అమ్మే కేంద్రాలు గ్రైనేజర్స్. డింబకం లేదా కకుములను చంపడం స్టెప్పింగ్. పట్టుకాయ నుండి పట్టుదారాన్ని తీయడం రీలింగ్. పై వాక్యాలలో సరిగా జత చేసిన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఆప్షన్ 1, 1, 2 మాత్రమే. ఆప్షన్ 2, 1, 3 మాత్రమే. ఆప్షన్ 3, 3, 4 మాత్రమే. ఆప్షన్ 4, 1, 2, 3 పైవన్నీ. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1, 2, 3. పట్టుపురుగులను అమ్మే కేంద్రాలు గ్రైనేజర్స్. డింబకం లేదా కకూన్లను చంపడం స్టెప్పింగ్. పట్టుకాయ నుండి పట్టుదారాన్ని తీయడం అనేది రీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పట్టుదారాలలో సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్లు ఉండడం వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది. టసర్ పట్టు పురుగులు టర్మినేలియా చెట్లపైన పెరుగుతాయి. పట్టుతో షాటిన్ క్రేప్ వంటి వస్త్రాలను తయారు చేస్తారు. పై వాక్యాలలో సరిగా జత చేసిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1, 1, 2 మాత్రమే. ఆప్షన్ 2, 1, 3 మాత్రమే. ఆప్షన్ 3, 3, 4 మాత్రమే. ఆప్షన్ 4, 1, 2, 3. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 1, 2, 3. పట్టుదారాలలో సిరిసిన్ మరియు ఫైబ్రోన్ అనే ప్రోటీన్లు ఉండడం వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది. అలాగే టసర్ పట్టు పురుగులు టర్మినేలియా చెట్లపైన పెరుగుతాయి. పట్టుతో చాటింగ్ క్రేప్ వంటి వస్త్రాలను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక జీవనంలో ఆదర్శప్రాయులు చీమలు. సెకండ్ వన్, ఒక చీమ తన బరువు కంటే 70 రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది. చీమలను మంచి రైతులుగా భావించవచ్చు. చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఎబిట్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. పై వాక్యాలలో సరైనవి. ఆప్షన్ 1, 1, 2, 3. ఆప్షన్ 2, 2, 3, 4. ఆప్షన్ 3, 1, 3, 4. ఆప్షన్ 4, 1, 2, 3, 4. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1, 3, 4. ఆప్షన్ 2 సరైనది కాదు.
చీమ తన బరువు కంటే 50 రెట్ల బరువైన పదార్థాన్ని మోయగలుగుతుంది అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. 72 కాదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. గుడ్లు పెట్టడం, గుడ్లను రక్షించడం, గూడు కట్టడం, చీమలకు అవసరమైన ఆహారం అందించడం. పై వాక్యాలలో కూలీ చీమ పనులను గుర్తించండి. కూలీ చీమ పనులు. ఆప్షన్స్: ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3 4, ఆప్షన్ 3 1 3 4, ఆప్షన్ 4 1 2 3 4. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2 3 4. గుడ్లను రక్షించడం, గూడు కట్టడం, చీమలకు అవసరమైన ఆహారాన్ని తెచ్చివ్వడం. నెక్స్ట్ క్వశ్చన్. ఎపిసెరినా అన్నది భారతీయ తేనెటీగ. ఇది సంవత్సరంలో 30 నుంచి 10 కేజీల తేనె ఉత్పత్తి చేయును. అలాగే ఎపిస్ మెల్లిఫెరా అనున్నది గ్రీక్ తేనెటీగ. ఇది సంవత్సరంలో 30 నుంచి 35 కేజీల తేనె ఉత్పత్తి చేయును. పై వాటిలో సరైనవి. ఆప్షన్ 1 1 2 సరైనవి, ఆప్షన్ 2 1 2 2 సరైనవి కావు, ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 2 మాత్రమే సరైనది. ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1 మాత్రమే సరైనది. ఎపిసెరినా అన్నది భారతీయ తేనెటీగ. ఇది సంవత్సరంలో 30 నుంచి 10 కేజీల తేనె ఉత్పత్తి చేస్తుంది. ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. రాణిగా జీవితకాలం 2 నుంచి 3 సంవత్సరాలు, కూలీగా జీవితకాలం 5 నుంచి 6 వారాలు, మగ ఈగ జీవితకాలం 57 రోజులు. వీటిలో సరైనవేంటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1 1, 2, ఆప్షన్ 2 2, 3, ఆప్షన్ 3 1, 3, ఆప్షన్ 4 1 2 3. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 2 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. తేనె పట్టుపై ఎక్కువగా దాడి చేయు వాటిని గుర్తించండి. చీడపురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు. ఆప్షన్స్: ఆప్షన్ 1 1 2 3, ఆప్షన్ 2 2 3 4, ఆప్షన్ 3 1 3 4, ఆప్షన్ 4 1 2 3 4. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 2 3 4. తేనె పట్టుపై దాడి చేయవాటి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సంఘజీవులు ఏమిటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. చీమలు, కందిరీగలు, తేనెటీగలు, కందిరీగలు, ఎలుకలు, తేనెటీగలు, చీమలు. సంఘజీవులు. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తేనెటీగలు, చీమలు అనేవి సంఘజీవులు. సో ఇవి ఫ్రెండ్స్ బయాలజీ నుంచి బిట్స్ కొన్ని అయితే చూసాం కదా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్ ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇందులో నుంచి 1 బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. ఉన్ని తయారీ దశ, కత్తిరించడం అనేది రీలింగు, షీరింగు, అలాగే కడగడము స్కోరింగు, వేరు చేయడము సార్టింగ్, విరంజనం చేయడము బ్లీచింగు, రంగులు వేయడము డైయింగ్, దువ్వడము కార్లింగు, వడకడము స్పిన్నింగ్, అలాగే అల్లడము నిట్టింగ్, చుట్టలు చుట్టడం అనేది రోలింగ్. ఉన్ని బట్టల తయారీ ఇది దశ అనేది అడుగుతారు ఫ్రెండ్స్. వరుసక్రమంగా నేర్చుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.